జగజ్జనని సంతోషించినది అని ఒక నామం వస్తుంది. ఈ త్రిపుటి నామము చాలా పరమ పవిత్రమైనటువంటి నామము. ఆ త్రిపుర సుందరి స్వరూపంగా ఇవాళ అలంకారం చేయబడినప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ ఉన్న స్వరూపం ఏదో చేయబడుతుందంతే. అది మీకు ఒక్కొక్కసారి సౌకర్యం కోసం అలా ఒకసారి అలంకారం చేస్తారు. ఆ త్రిపుర సుందరికి ఉండేటటువంటి రహస్యం, త్రిపుర సుందరి అని పిలవడంలో ఒక రహస్యం ఉంది. అసలు వాళ్ళ దాంపత్యం చాలా గమ్మత్తైన దాంపత్యం అండి. ఆవిడేమో త్రిపుర సుందరి, ఆయనేమో త్రిపురాంతకుడు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత గమ్మత్తో చూడండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం అలా ఉంటుంది. త్రిపుర సుందరి అంటే ఎక్కడో ఉండవు 3 పురములు. జాగృత్, స్వప్న, సుషుప్తి అని 3 అవస్థలు ఉంటాయి మనకి. జాగృత్ అంటే ఇంద్రియములతో